ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇప్పుడు ఈ రోజుకి 15 రోజులు అయిపోతుంది యుద్ధం మొదలయ్యి. అయితే యుద్ధం మొదలై 13 రోజులు అవుతుంది సార్. అయితే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే భారత్ లో మన పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చు. చాలా వీడియోలో మాట్లాడుతున్నాం. అది ఈ రోజు నిన్న మనం పేపర్ చూస్తే గనక మొత్తం అంతా కూడా పేపర్ అంతా గ్యాస్ సిలిండర్స్, అంటే గ్యాస్ సరఫరా అనేది ఆగిపోయింది. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోవడం వల్ల మనకి గ్యాస్ కష్టాలు మొదలయ్యాయని చెప్పి హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా మూతపడుతున్నాయి. ఈ టిఫిన్ సెంటర్స్ కానీ చిన్న చిన్న వాళ్ళకి, అంటే ఒక్కసారి వార్ ఎఫెక్ట్ మరి గ్యాస్ సిలిండర్స్ పైన ఎలా ఉండబోతుంది అంటే? చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది లేనిది ఏది ముందుకెళ్ళదు. మన ఏ రాష్ట్రానికైనా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా మేజర్ పోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. ఐదర్ ఎంప్లాయ్మెంట్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాలు కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఎవరైనా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు నిలవ పెట్టుకుంటారు గ్యాస్. రెసిడెన్షియల్లో 2 సిలిండర్ అలౌడ్. అయితే ఇక్కడ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఆ పెట్రోల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దీన్ని ధ్వంసం చేస్తున్నారు. చేస్తున్నందువల్ల ఏమైందంటే ఈ స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. సో $70-80, $100, $200 దాకా వెళ్ళే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఇలాంటి టైం వచ్చినప్పుడు స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే స్కామ్స్ అంటే కమర్షియల్ సిలిండర్ ఆపేశారు, ఆల్మోస్ట్ ఆపేసినట్టే. అది లేకపోతే రెసిడెన్షియల్ సిలిండర్ తీసుకెళ్లి కమర్షియల్లో వాడేస్తారు. విచ్ ఇస్ నాట్ గుడ్. కమర్షియల్ గ్యాస్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది మీరు చూసుకుంటే, రెసిడెన్షియల్ తక్కువ ఉంటుంది. ఎందుకు అది వాణిజ్య పరంగా కాబట్టి ఇది గృహిణులు ఇంట్లో వాడారు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది బ్లాక్ లో అమ్ముతున్నారు గ్యాస్ సిలిండర్. అంటే ₹1000, నాకు తెలిసి $900 ఉండొచ్చు సిలిండర్. దాన్ని 5000కి 4000కి బ్లాక్ లో అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ టిఫిన్ సెంటర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పెద్ద బిర్యానీ, దీనికి కూడా చాలా గ్యాస్ కావాలి. అందరూ గ్యాస్ వాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే పాత స్టైల్కి వెళ్ళారు, పురాతన. ఇప్పుడు గ్యాస్ ఎలాగ స్కేర్సిటీ వస్తుంది, కర్రలు పెట్టుకోవడం ఆల్రెడీ మొదలు పెట్టారు. బొగ్గు, చార్కోల్ అంటాం. లేదా ఈ చార్కోల్ కాకుండా ఇప్పుడు కొన్ని టీ స్టాల్లో చూసుకుంటే చార్కోల్ మీద చేస్తారు. ఆ టీ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ కొంత వుడ్తో చేసిన బిర్యానీ దాఖలో ఉంటుంది. మన స్టీల్ యుటెన్సిల్ కాకుండా మట్టితో చేస్తారు దాఖలని. దాంట్లో ఉంటే టేస్ట్ వేరే ఉంటుంది. ప్లస్ ఈ కర్రల వేడికి గ్యాస్ వేడికి చాలా తేడా ఉంది. సో ఒకటి చీటింగ్ జరుగుతుంది, బ్లాక్మెయిల్ అవుతుంది. ఒకటి కమర్షియల్ వాళ్ళు రెసిడెన్షియల్ కింద వాడుతున్నారు. చాలా దేశాలు చివరి క్షణాల్లో ఉన్నాయి. మన ఇండియా నాకు తెలిసి 1-2 నెలలు స్థాయికి ఇంకా నిల్వలు ఉన్నాయి. అది నరేంద్ర మోడీ గారు ప్లానింగ్. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే పెద్ద ఎక్కువ బల్క్ కన్జంప్షన్ వాళ్ళ దగ్గర ఈ పెట్రోల్, హెచ్పిసిఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, లేదా మిగతా పెట్రోల్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టారు. ఏంటంటే మాకు ఆపకూడదు. ఇప్పుడు క్యాంటీన్లు ఆపేశారు, హాస్పిటల్లో తిండి ఆపేశారు. ఎక్కడైనా తిండి లేకపోతే ఎవరు బతలేరు. సో దానికి కొన్ని నాట్లు రిక్వెస్ట్ పెడితే సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఇలా వారు అవుతూ కోల్పోతుంటే గ్యాస్ కానీ పెట్రోల్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో డెఫినెట్లీ ఎన్నేళ్ళు 10 సంవత్సరాలు అయితే పెట్టుకోలేదు కదా, ఇందులో ఫెయిల్ అవుతారు. ట్రంప్ మరి నిన్న ప్రకటన చేశారు యుద్ధం ఆపేస్తామని చెప్పేసి. కానీ అనగానే కొన్ని వాటిలో పెరగడం చూడండి, బంగారం, వెండి లాంటివి పెరిగిపోయాయి. మరి అసలు ఇరాన్ కండిషన్స్ ఏంటి అంటే అసలు ఎందుకు యుద్ధం ఇంతలా కొనసాగుతుంది? అంటే సుప్రీం లీడర్ చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ తగ్గటం లేదు మిజైల్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు తక్కువ నేను ఎక్కువ అంటే నువ్వు ఒప్పుకో, రివర్స్ అని నేను ఒప్పుకోండి, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఏమైందంటే ఇరాన్ దో ఇట్ ఈస్ అంత పెద్ద కాకపోయినా వాళ్ళకు కూడా సామాగ్రి, యుద్ధం చేసే పరికరాలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మీరు మీ అమ్మాయితో యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అసలు మీరు నెగోషియేట్ చేయొచ్చు కదా, మా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నెగోషియేట్ చేయొచ్చు కదా, నాతో మాట్లాడి కాకపోతే మీరు యుద్ధం చేయాల్సింది. మీరు కాకుండా మొదలుపెట్టిన 1-sided వార్. రెండోది, మాకు యుద్ధం ఆపాలంటే మేము రెడీగా ఉన్నాం చర్చలకి, కాకపోతే 3-4 కండిషన్లు ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే మీరు మా మీద అటాక్ చెయ్యమని చెప్పి కమిట్మెంట్ ఇవ్వాలి ఫ్యూచర్లో, ఒకటి. రెండోది, ఇది ఇంటర్నేషనల్ వాళ్ళ ప్రెజెన్స్ లో జరగాలి. కాదు, మాకు వేరే వాళ్ళ మద్దతు కూడా కావాలి. మద్దతు కావాలి.
వాళ్ళ ప్రెసెన్స్ లో మీరు ఒప్పుకోవాలి, ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ మళ్ళీ మా మీద పర్మనెంట్ గా ఎఫెక్ట్ కావాలి. మూడోది ఏమంటే మా యుద్ధంలో ఎంత నష్టపోయామో అది మీరు రీఎంబర్స్ చేయాలి. సో ఇలాంటి కండిషన్లు వాళ్ళు పెడుతున్నారు. హక్కులు గుర్తించాలి. మా హక్కుల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో, ఐక్యరాజ్య సమితి, ఆల్ ఓవర్ వరల్డ్ లెవెల్లో మాకు ఒక హక్కులు ఉన్నాయి, మాకు ఒక పాలసీ ఉంది, మాకు ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని మీరు అందరూ ఆమోదించాలి. మమ్మల్ని కూడా ఒక కంట్రీగా ఫ్రీగా బతకాలి మేము, అంటే ఎవరు ఇంపాక్ట్ లేకుండా. అంటే ఇప్పుడు ఇరాన్ ఇంతలా దాడి చేయడానికి రష్యా, చైనా దీని వెనకాల ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా రష్యా, చైనా సపోర్ట్ ఉందంటారా ఇరాన్ కి? నేను పొలిటికల్లో లాక్కోమనండి. ప్రతి కాగితం అన్నట్టు వెనకాల కన్నీటి కథ ఉంటుంది ప్రతి పేజీకి. అట్లా ప్రతి కంట్రీకి 2-3 సపోర్ట్ ఉంటారు, బ్యాక్ సైడ్ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో లా నుండి మద్దతు ఇవ్వడం వేరు, బయట నుండి మద్దతు ఇవ్వడం వేరు, రెండూ ఉన్నాయి. అలా ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ కి యుఎస్ బ్యాకప్ మిగతా ఉన్నాయి, అట్లనే ఇరాన్ కి కొన్ని కంట్రీ. సో వీళ్ళు మెయిన్ కంట్రీస్ కాకుండా పక్కన సపోర్ట్ చేసే కంట్రీల మీద కూడా అటాక్ చేస్తున్నారు. దుబాయ్ బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ 20-30% పడిపోయింది రేట్లు. దీనికి ఏంటంటే అంటే వాళ్ళ చట్టాలకి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు అమెరికా ఏముంటుందంటే నాకు నచ్చిన లీడర్ని పెట్టుకుంటా, నా కంట్రోల్లో పెట్టుకుంటా, లాస్ అని నేను క్రియేట్ చేస్తున్నాడు. అది జనరల్గా అంత ఈజీగా జరిగే విషయం కాదు. మళ్ళీ ఓ పక్క యుద్ధం ఆపేస్తానంటాడు. యుద్ధం ఆపేదంటే ఇలా ఆపట్లేదు. ఇప్పుడు కూడా 13-14 రోజుల్లో అయిందంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ఎంత కొన్ని ప్రాణాలు, 100 ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు చంపుకుంటున్నారు, వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ టు బీ ఇన్ లాంగ్ టర్మ్ లో. ఓవరాల్ గా చూసుకుంటే సార్, వార్ ఎఫెక్ట్ అంటే 13 రోజులు అయింది కదా స్టార్ట్ అయ్యి, ఇప్పటికి చాలా ప్రభావం పడింది కొన్ని రంగాల పైన. ఇది ఇలానే కొనసాగితే ఇంపాక్ట్ ఎలా ఉండిపోతుంది అంటారు, అంటే ఇండైరెక్ట్ గా మన పైన? అంటే యాజ్ ఆఫ్ టుడే ఇండియా ఇస్ వెరీ సేఫ్. మిగతా కంట్రీలు అల్లకొల్లం అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఇండియా హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు. ఆయన ప్లానింగ్ లో మనం విఫలం అవ్వలేదు. ఈవెన్ కొద్ది కొరత ఉన్నా సరే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలని దాన్ని వెరీ సీరియస్. మన మీద కంపారిటివ్గా మనం ఇద్దరికి న్యూట్రల్గా ఉన్నాం. ఇటు వాటితోనే పెట్టుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ గారే మనతో సైన్ చేసి తారీఫ్ తగ్గించి అంటే ఒక స్టెప్ వెనక్కి వేసినట్టే అర్థం. సో ఇరాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కొన్ని $1 మిలియన్ ఆఫ్ వర్త్ పెట్రోల్ మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం. సో ఓవరాల్గా ఈ యుద్ధం ఆపకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొస్తుంది. యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని కంప్లీట్ గా ఆగిపోయాయి అనుకోవచ్చు అంటారా? ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రొడక్షన్ అవ్వాలి కదా. ప్రొడక్షన్ చేసే ఉత్పత్తి కేంద్రాలే ధ్వంసం చేశారు. ఎక్కడి నుండి వస్తుంది? సో మళ్ళీ కొత్త రీబిల్డ్ చేయాలని టేక్స్ టైం. రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సో ఓవరాల్ గా నాకు తెలిసి కంట్రోల్ చేస్తారు అనేది ఒక ఒపీనియన్, మంచి పాజిటివ్ థింకింగ్ లో ఉందాం. థ్యాంక్ యూ.